యూపీలోని సంబాల్ వెళ్లేందుకు బయలుదేరిన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ ప్రియాంక గాంధీలను ఘాజీపూర్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా సంబాల్కు వెళ్లే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. యోగి సర్కారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు సంబాల్ బాధితులను కలిసే హక్కు రాహుల్కు ఉందని వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఓ మసీదు ఉన్న స్థానంలో ఆలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికారుల వాహనాలకు నిప్పండించారు. ఆ ఘర్షణలో 5గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంబాల్కు స్థానికేతలెవరూ రావద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఇటీవల సమాజ్వాదీ పార్టీ స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు.